పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన తెలంగాణ గురుకుల వ్యవస్థలో ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి. పేద వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాల్సిన గురుకులాల్లోనే ఎంట్రన్స్ పరీక్షల పేరుతో ఫీజులు వసూళ్లు దోపిడీ గురవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫీజుల రూపంలో వచ్చిన డబ్బు విద్యాభివృద్ధికి కాకుండా అధికారుల జేబుల్లోకి వెళుతోందనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. పేద విద్యార్థుల ఆశలతో ఆడుకుంటోందెవరు? పరీక్ష ఫీజుల వెనుక అసలు కథ ఏంటి? ఎవరు లాభపడుతున్నారు? అసలు తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు సర్వత్రా వినవస్తున్నాయి. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఉన్నతాధికారుల దోపిడీకి అడ్డాగా మారింది. నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో చేసే పనికి అదనపు వేతనాలు తీసుకోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా అధికారులంతా కుమ్మక్కై పేద పిల్లలు చెల్లించే ప్రవేశ పరీక్ష ఫీజులను గౌరవ వేతనం పేరుతో అక్రమంగా పంచుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అదనపు పని పేరుతో లక్షల రూపాయల ఖాతాల్లో వేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి ప్రవేశంతో పాటు 6 నుంచి 9వ తరగతిలో ఖాళీలను నింపడానికి ఏటా టీజీ సెట్ ప్రవేశ పరీక్షను సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ నిర్వహిస్తుంది. పరీక్ష రాయడానికి ప్రతి విద్యార్థి 100 రూపాయలు చెల్లిస్తారు. ఏటా దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల నుంచి 2 కోట్ల రూపాయల వరకు పరీక్ష రుసుం వసూలవుతోంది. ఇలా సమకూరిన డబ్బును పరీక్ష నిర్వహణకు వాడుకోగా మిగిలిన సొమ్మును విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించుకోవాల్సింది. కానీ పరీక్ష పేరుతో ఉన్నతాధికారులు దర్జాగా దోచుకుంటున్నారు. పరీక్ష ఫీజు రూపంలో వచ్చిన డబ్బులో ఎంత మిగిలితే అంత మొత్తాన్ని వాటాలుగా పంచుకుంటున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించిన టీజీ సెట్ పరీక్ష కోసం అకాడమిక్ ఫైనాన్స్ సెక్షన్ సిబ్బంది ఏకంగా 11.90 లక్షల రూపాయలు పంచుకున్నారు. ఒక్కరోజు నిర్వహించే పరీక్షకు ఐఏఎస్ అధికారి అయిన చీఫ్ కన్వీనర్ ఏకంగా 2.15 లక్షల రూపాయల అదనపు వేతనంగా మంజూరు చేయించుకున్నారు. విచిత్రం ఏంటంటే బదిలీపై వెళ్లిన మరో ఐఏఎస్ అధికారికి కూడా 1.25 లక్షలు ముట్టజెప్పారు. ఒకే పరీక్షకు ఒకరు చీఫ్ కన్వీనర్గా మరొకరు మాజీ చీఫ్ కన్వీనర్గా వ్యవహరించారని చూపుతూ ఏకంగా 3.40 లక్షల రూపాయలు తీసుకున్నారు. కన్వీనర్కు 1.85 లక్షలు, జాయింట్ సెక్రటరీకు 1.54 లక్షల రూపాయలు, అసిస్టెంట్ సెక్రటరీకి 1.22 లక్షల రూపాయలు, సూపరింటెండెంట్కు 1.22 లక్షల రూపాయలు, ఇలా ఆ కార్యాలయం నుంచి 14 మంది కలిపి 11.90 లక్షల రూపాయలు ఖాతాల్లో వేసుకున్నారు. దీంతో ఫీజుల వసూలు చేసి ఆ సొమ్మును వారి సంక్షేమం కోసం వాడకుండా అధికారులు పంచుకోవడం ఏమిటనే విమర్శలు వినబడుతున్నాయి. సెక్రటరీ స్థాయి వ్యక్తులే తమ పేరు మీద లక్షల రూపాయలు చెక్కులు రాయించుకుంటుంటే ఇక అడిగేవారెవరని కింది స్థాయి సిబ్బంది చర్చించుకుంటున్నారు. 10 ఏళ్లకు పైగా సాగుతున్న దోపిడీపై సమగ్ర విచారణ జరిపి అక్రమంగా తీసుకున్న సొమ్మును రికవరీ చేయాలని విద్యావేత్తలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.